గత 4, 5 రోజులుగా ప్రేరణ, నబిల్ మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. సిబ్లింగ్స్‌లా ఉండి అక్కా, తమ్ముళ్ళలా కనిపించే వీళ్ళిద్దరూ అదే టెంపోని మెయింటైన్ చేస్తూ టామ్ అండ్ జెర్రీలా మారిపోయారు. గేమ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇందాక లైవ్‌లో ఒక గేమ్ వచ్చింది. ప్రోమోలో సెకండ్ గేమ్ ఉంది గదా! ఆ గేమ్‌కి సంబంధించి రోహిణి సంచాలక్‌గా ఉంది. రోహిణి తప్పు సంచాలక్‌గా వ్యవహరించింది. దాంతో ఏమైంది అంటే ప్రేరణ, విష్ణు తప్ప అందరూ కూడా ఫౌల్ గేమ్ ఆడేశారు. సో, ఫౌల్ గేమ్ ఆడే క్రమంలో ఏమైందంటే, నబీల్ ప్రేరణ ఫోటోని పెట్టాడు. నబీల్ ప్రేరణ ఫోటోని ఎందుకు పెట్టాడంటే, ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసేసింది కదా! సో, తనకు ప్రాబ్లమ్ ఉండదు. వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ప్రేరణ ఫోటో పెట్టాడు. సో, నబీల్, అవినాష్, నిఖిల్, గౌతమ్. ఈ నలుగురు కూడా ఫౌల్ గేమ్ ఆడారు. అంటే ఏదో చెక్క ముక్కలు ఒకటి తీసుకురావడం, ఒకటి తీసుకురాకపోవడం, ముందుది వెనక్కి పెట్టడం, వెనక్కి ముందు పెట్టడం ఇలా తప్పు చేశారు. అది రోహిణి చూడలేదు. దాన్ని బిగ్ బాస్ పాయింట్ ఔట్ చేసాడు. అంతా అయింది. అయితే ప్రేరణ ఏం బాధపడిందంటే, "రేయ్! నువ్వు నా ఫోటో పెడితే పెట్టావు. ఫౌల్ గేమ్ ఎందుకు ఆడావు నువ్వు? ఫౌల్ గేమ్ ఆడడం వల్ల నా ఫోటో బురదలో పడిపోయింది కదా! అది నాకు చాలా తప్పనిపించింది" అంటే అప్పుడు నబీల్ అన్నాడు, "నేను నా ఫోటో నేను చూసుకుంటున్నాను. అయినా అది ఫౌల్ అనే సంగతి నాకు తెలీదు. నేను మామూలుగా ఆడుతున్నాను. సంచాలక్ నాకు చెప్పలేదు అది ఫౌల్ అని. యాక్చువల్లీ ఇక్కడ తప్పు రోహిణిదే. సంచాలక్‌గా రోహిణియే తప్పు చేసింది. కానీ ప్రేరణ ఏమైందంటే తన ఫోటో పడిపోయిందన్న బాధలో నబీల్‌ని తిట్టింది. అక్కడే నబీల్‌కిను ప్రేరణకి మధ్య గొడవయ్యి, ఏంటి ప్రేరణ కావాలని నన్ను ట్రిగ్గర్ చేస్తుందా అంటే, అప్పుడు తనేమంటుందంటే, నేనేదో నిఖిల్‌తో మాట్లాడుకుంటుంటే మధ్యలో నీ గొడవేంటి అని చెప్పేసి గొడవ స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తానికైతే మాత్రం ప్రేరణకి ఆ రకంగా అంటే ఫౌల్ గేమ్ ఆడినప్పటికీ కూడా అక్కడ నబీల్ తనది ఫోటో పడేసేయడం తనకు బాధగా అనిపించింది. అంటే ఫౌల్ గేమ్ ఆడి పడేసాడు కదా! ఒకవేళ పడేయకపోయి ఉండుంటే లేదా కరెక్ట్‌గా ఆడినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది తనకి. అది తన బాధ.